వైజాగ్లో జరిగిన రెండో టెస్టు గెలిచి ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ను ప్రస్తుతం 1-1తో సమం చేసింది టీమిండియా. సొంతగడ్డపై భారత్ ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు బ్యాటింగ్లో కాస్త బలహీనంగా ఉంది. మిడిలార్డర్లో నిలకడైన బ్యాటర్ లేకపోవడం, టాపార్డర్లో రోహిత్ మినహా సీనియర్ ప్లేయర్ లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. వ్యక్తిగత కారణాలతో సిరీస్ తొలి 2 మ్యాచ్లకు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ ఇప్పుడు మిగతా మ్యాచ్లు కూడా ఆడే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ మేరకు ఈఎస్పీఎన్ క్రికిన్ఫో నివేదించింది. ఇంగ్లాండ్తో మూడో టెస్టు రాజ్కోట్లో ఫిబ్రవరి 15 నుంచి 19 మధ్య, నాలుగో టెస్టు రాంచీలో ఫిబ్రవరి 27 నుంచి 23 మధ్య జరగనుంది. ధర్మశాలలో మార్చి 7 నుంచి 11 వరకు జరిగే 5వ టెస్టుకు కూడా అనుమానమే అని చెప్పింది. మరో ట్విస్ట్. వ్యక్తిగత కారణాలను చూపుతూ విరాట్ కోహ్లీ మొదటి 2 టెస్టులకు దూరమైనట్లు బీసీసీఐ జనవరి 22న తెలిపింది. హైదరాబాద్లో జరిగిన మొదటి టెస్టుకు ముందు జట్టులో చేరి అకస్మాత్తుగా వెనుదిరిగి వెళ్లాడు. అప్పటినుంచి మళ్లీ బీసీసీఐ దీనిపై ఎలాంటి కామెంట్ చేయలేదు. ఇప్పుడు బీసీసీఐ అధికారులు, సెలెక్టర్లు గురువారం రోజు సమావేశమై మిగతా టెస్టులకు తుది జట్టును ఖరారు చేయనున్నారు. ఈ సమయంలోనే తొలి 2 టెస్టులకు అందుబాటులో ఉండకపోవడం గురించి కోహ్లీ సమాచారం ఇచ్చినట్లు చెప్పిన బీసీసీఐ అధికారులు, ఆ తర్వాత బోర్డు లేదా టీం మేనేజ్మెంట్కు ఏ అప్డేట్ ఇవ్వలేదని చెప్పినట్లు ఒక ఆంగ్ల మీడియా పేర్కొంది. విరాట్ తిరిగి భారత జట్టులో ఎప్పుడు చేరతాడో అతడే చెప్పాలి. ఇప్పటివరకు అతడు ఏ సమాచారం ఇవ్వలేదు. కానీ అతడు ఎప్పుడు ఆడాలనుకున్నా జట్టులో మాత్రం చేరతాడు అని బీసీసీఐ అధికారి చెప్పినట్లు అతడి కోట్ను ఉటంకించింది. అంతకుముందు కోహ్లీ ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ ఎందుకు ఆడట్లేదో అతడి క్లోజ్ ఫ్రెండ్, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఒక వీడియోలో చెప్పగా అది వైరల్ అయింది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు రెండో బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు ఏబీడీ చెప్పాడు. అందుకే కాస్త బ్రేక్ తీసుకుని ఫ్యామిలీతో గడపాలని కోహ్లీ నిర్ణయించుకున్నట్లు వీడియోలో మాట్లాడాడు. అయితే దీనిపై విరాట్ లేదా అనుష్క ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు.